మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చిన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మరి ఈ దిన వాగ్దానపూర్వకంగా దేవుడు ఏ మాటలైతే మనకు నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు ఒక పాట ద్వారా దేవుని మనం గణపరుద్దాం, మహింపరుద్దాం. దేవుని పిల్లరా, యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు దేవుని ఆవరణములో సిగురు పెట్టి పాలింతురు. దేవుని ఆవరణములో సిగురు పెట్టి పాలింతురు. ప్రసిద్ధ చేతురు ప్రభుని యాదార్థవంతుడవనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యాదార్థవంతుడవనుచు. యేసుని నమ్మెడివారు. జమ్మగలిగిన దేవుని పిల్లరా, మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడిన చూద్దాం. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను. అంటే నీతిమంతులు నడిచే నడక, వారి మార్గాలన్నంట యెహోవాకి తెలియనంట. ఎందుకంటే దేవుని పిల్లరా, వాళ్ళంట దేవుని ఆవరణములో సిగురు పెట్టి, ముసలతనములో సిగురు పెట్టి ఫలించి ప్రసిద్ధి చేస్తారంట ప్రభును. దేవుని పిల్లరా, నిజంగా ఎంత అద్భుతమైన మాట దేవుని పిల్లరా. నిజంగా మనము ఒక తండ్రికి పిల్లలమైన మనము ఆ తండ్రికి నచ్చినట్టు మన జీవితంలో బ్రతుకుతూ ఆ తండ్రికి మహిమ ఘనత తెచ్చేవారిగా భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు ఆ తండ్రి తన గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలడు, ఆరోగ్యంగా ఉండగలడు. దేవుని పిల్లలు, ఈలోక సంబంధంగా పరలోకమందులో దేవుడు కూడా చెప్తున్నాడు, నీతిమంతుల మార్గం నాకు తెలియను. ఎందుకంటే వాళ్ళు బ్రతుకు దినములన్నీ కూడా మందిరంలో చేరి ప్రభు గొప్పవాడని ప్రసిద్ధి చేస్తారంట. ముసలతనంలోనంట సిగురు పెట్టి ఫలిస్తారంట. దేవుని పిల్ల అంటే సిగురు పెట్టి ఫలించడం వలన దేవునికి సంతోషము. ఆ ఫలాలు చూసినప్పుడు భూమి మీద అనేక మంది ప్రభువు దగ్గరికి ఆకర్షింపబడి ప్రభు వైపు తిరిగేవారిగా ఉంటారు. దేవుని పిల్లారా, కనుక ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుల మార్గం యెహోవాకి మన బ్రతుకు కాలమంతా కూడా నీతి కలిగిన మార్గంలో మనం నడుస్తూ దేవుని ఆవరణలో సిగురు పెట్టి ఫలిస్తూ పరలోకమందున్న దేవుడికి సంతోషం తెచ్చే వారిగాను, రాబోయే తరాలకు మంచి ఫలాలు చూయించి దేవుని వైపు అనేక మందిని తిప్పేవారిగా మనందరం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నాయనా ఇదిగో నా తండ్రి, నీతిమంతుల మార్గము నా తండ్రి నీకు తెలుసు కనుకనైనా మేము లోకంలో తండ్రి మేము నడుస్తున్నప్పుడు మా నడక పడక మా ఆలోచన అన్నీ నువ్వు గమనించిన తండ్రి, నీకు విరోధమైనది స్వభావం కానీ నడవడిక కానీ మా జీవితంలో ఏమున్నా తండ్రి వాటిని తీసివేసిన తండ్రి నీతి కలిగిన మార్గంలో మమ్మల్ని నడిపించి మేము ఎల్లప్పుడూ నీ మందిరంలో సిగురు పెడుతూ నా తండ్రి నైనా ఫలిస్తూ నైనా నిన్ను ప్రసిద్ధి చేస్తూ రాబోయే తరాలకు మంచి కాపుగల వారమై అనేక మందిని నీ వైపు తిప్పే భాగ్యం మాకందరికీ మనం అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే జుడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని మాటలు వింటున్నారో
ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయనా. ప్రతి కుటుంబం మీదకి మీ ఆశీర్వాదం రానియండి నాయనా. అయా వారు నీ మందిరంలోనైనా సిగురు పెట్టి ఫలించేవారుగా ఉండటానికి కృప చూపమని అడుగుతూ తండ్రి, ఏ కుటుంబాల్లో అయితే బిడ్డలు పంటలు వేస్తున్నారు నాయనా, వారి పంటలు మీరు ఆశీర్వదించండి నా తండ్రి. నైనా చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మంచి ఆరోగ్యము బిడ్డలకి సమృద్ధినిచ్చి మీరు కాచి కాపాడి రక్షణ దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.